నమస్కారం. దూరదర్శన్ యాదగిరి రాష్ట్రంలో వరదలపై ఈ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష. సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని అధికారులకు ఆదేశం. వరద ప్రభావిత ప్రజలను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం. లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు పటిష్ట చర్యలు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ వెల్లడి. నేడు భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి. నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి. తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్ కేసులు. దేశవ్యాప్తంగా కోలుకుంటున్న వారే అధికం. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని చర్చించనున్నారు. తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలు తీసుకుని రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్సిపల్, వ్యవసాయ, ఆర్&బి, విద్యుత్ శాఖ మంత్రులు కెటి రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, మున్సిపల్, వ్యవసాయ, ఆర్&బి శాఖల ముఖ్య కార్యదర్శులు, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్లను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఆయా శాఖల పరిధిలో జరిగిన నష్టం వివరాలు సమావేశానికి తీసుకురావాల్సిందిగా సీఎం ఆదేశించారు. భారీ వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితి, తీసుకుంటున్న పునరావాస చర్యలు, తీసుకోవాల్సిన చర్యలు, కేంద్రానికి పంపాల్సిన నివేదికలో పేర్కొనాల్సిన అంశాలు తదితర విషయాలపై సమావేశంలో సమీక్ష జరుపుతారు. వరద ప్రభావిత ప్రజలను ఆదుకోవటంలో తెలంగాణ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో కురిసిన వర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలైన హైదరాబాద్ పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలను అంచనా వేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర మంత్రులు కేంద్రంపై నిందలు వేయటాన్ని ఖండిస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. మరొక రోజు వర్షం పడితే హైదరాబాద్ పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకోవటం కష్టంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర సమాచార, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ వెల్లడించారు. కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన 50 తనిఖీ బృందాల పనితీరును మంత్రి అభినందించారు. ఢిల్లీలో దుమ్ము, ధూళి, నిర్మాణ వ్యర్థాల కారణంగా వాయు కాలుష్యం ఏర్పడుతుందని పేర్కొన్నారు. కాలుష్యానికి కారణమైన చర్యలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఇంధన వినియోగంతో ఉత్పన్నమయ్యే కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. వాయు ప్రసరణ సరిగా లేకపోవడమే ఢిల్లీలో గాలి నాణ్యతను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. और अन्य नदियों से निकलने वाला मॉइस्चर नॉर्थ इंडिया में जो धूल है, वो धूल इस सब कारणों से और हवा नहीं बहना, दिल्ली का आकार कप प्लेट जैसा है, तो प्लेट जैसा होने के कारण जब हवा नहीं चलती है तो प्रदूषण जम जाता है. लेकिन पराली का जलना भी अभी 20 दिन चलेगा, वो कम हो, यह हमारी अपेक्षा है. पंजाब में पिछले साल से अगर ज्यादा हो रहा है तो केंद्र सरकार ने इतने अधिक मशीन दिए हैं तो भी पंजाब सरकार को ध्यान देना चाहिए कि वहां पराली ज्यादा न जले. నూతన విద్యా విధానం కింద రాష్ట్రాల్లో పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన స్టార్స్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ వివరాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ మీడియాకు వెల్లడించారు. ఎన్ఈపీ 2020 అమలును మోదీ సర్కార్ ప్రారంభించిందని చెప్పారు. ఇందులో భాగంగా స్ట్రెంథనింగ్ టీచింగ్, లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో దీనిని అమలు చేయనున్నట్టు వెల్లడించారు.
ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 5,718 కోట్లు కాగా ప్రపంచ బ్యాంకు 3,700 కోట్ల సాయం అందించనుందని వెల్లడించారు. భారత అణు పితామహుడు, మానవతావాది, మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి నేడు. 2015లో ఐక్యరాజ్యసమితి అబ్దుల్ కలాం జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించింది. అత్యున్నత రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు కూడా కలాం విద్యార్థుల్లో విజ్ఞానాన్ని నింపడానికి ప్రయత్నం చేశారని, భారత రాష్ట్రపతిగా ప్రపంచ శాంతి కోసం పరితపించారని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వారిని స్మృతికి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. భారత రక్షణ వ్యవస్థకు అణుశక్తిని జోడించి మిసైల్ మ్యాన్గా, అధ్యాపకుడిగా, మేధావిగా, స్ఫూర్తిదాయక రచయితగా భవిష్యత్ భారతానికి వారు చేసిన మార్గదర్శనం చిరస్మరణీయమని కొనియాడారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు సమీక్షించారు. ప్రస్తుతం హైదరాబాద్లో పలుచోట్ల ఇంకా నీరు నిల్వ ఉన్న కాలనీల్లో సహాయక చర్యలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మంత్రికి వివరించారు. ప్రభుత్వం నగర ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఆ దిశగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. 2 రోజుల పాటు విస్తారంగా కురిసిన వానలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చెరువులు పూర్తిగా నిండి అలుగుపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలో ముంపు ప్రాంతాల పరిస్థితి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరంగల్ పట్టణంలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్లో నగర మేయర్ గుండా ప్రకాష్ రావు, కలెక్టర్ రాజీవ్ హనుమంతు, కమిషనర్ సత్పతి ఇతర అధికారులతో చర్చించారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని సూచించారు. సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించాలని అధికారులకు చెప్పారు. అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో 1200 ఇళ్లలో బాగా నీళ్ళు వచ్చినాయని చెప్పి మరి చూడటానికి రావడం జరిగింది. ఇప్పటికే అధికారులు, గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అలాగే మా కార్పొరేటర్ గారు అందరూ కలిసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి ఈరోజు జీవో రాబోతుంది. ఆ 25 కోట్లతోని ప్రాథమికంగా గుర్తించిన అవసరాలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయటానికి ఏం పని చేయాలో గుర్తించి కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేయర్, శాసనసభ్యులు వాటి మీద ఎస్టిమేట్. క్రిస్టియన్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని షెడ్యూల్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గండిపేట సమీపంలోని కోకాపేటలో నిర్మిస్తున్న క్రిస్టియన్ భవన నిర్మాణ నమూనాలను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. నిర్మాణ పనులు వీలైనంత తొందరగా ప్రారంభించాలని ఆదేశించారు. క్రిస్టియన్ భవన నిర్మాణానికి ప్రభుత్వం 10 కోట్లు వెచ్చించిందని తెలిపారు. అన్ని సౌకర్యాలతో సుమారు 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేయనున్నట్టు మంత్రి వివరించారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి అహ్మద్ నదీం, ఉన్నతాధికారులు షానవాజ్ ఖాసీం, కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 87.36% పెరిగింది. మరణాల రేటు 1.52% నమోదైంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 11,36,183 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఏఆర్ తెలిపింది. దేశంలో కొత్తగా 67,000 కరోనా కేసులు నమోదైనట్టు వెల్లడించింది. 608 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 73 లక్షలకు చేరగా మరణాల సంఖ్య 1,11,266గా ఉంది. నిన్న ఒక్కరోజే 8,12,390 మంది కోలుకోగా మొత్తం రికవరీల సంఖ్య 63,83,442కు పెరిగింది. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రికవరీ రేటు కూడా పెరుగుతోంది. మరణాల సంఖ్య పడిపోతోంది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 88.76%కి పెరిగింది. మరణాల రేటు 0.57%కి పడిపోయింది.
రాష్ట్రంలో కొత్తగా 1949 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,93,218కి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,17,670 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,432 కొత్త కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా 19,084 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్టు తెలిపింది. నిన్న 38,895 టెస్టులు చేశారు. దీంతో ఇప్పటి వరకు 37,03,047 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. అతిస్వర, శ్వాసకోశ సమస్య వంటి వ్యాధులతో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పిల్లలు చనిపోతున్నారు. మరెంతో మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. వీటికంతటికీ కారణం చేతులు సబ్బుతో పరిశుభ్రంగా కడుక్కోకపోవడమే. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ అందరికీ పరిశుభ్రతపై అవగాహన కలిగినప్పటికీ ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవం పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో యూనిసెఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విధంగా మనం 20 నుండి 40 సెకండ్లు 2 3 4 5 6 7 8 అక్టోబర్ 15 గ్లోబల్ హ్యాండ్ డే సందర్భంగా కరీంనగర్ జిల్లాలో యూనిసెఫ్ సహకారంతో చేతుల శుభ్రత దాని విలువ గురించి ఈరోజు ఈ హుజరాబాద్లోని చెల్పూర్ గ్రామంలో ఈ యొక్క ప్రజలకు చైతన్యపరచడం జరుగుతుంది. మన చేతులు శుభ్రంగా ఉండకపోవడం, మనం పరిసరాలు శుభ్రంగా ఉండకపోవడం, మన గ్రామం శుభ్రంగా ఉండకపోవడం, మన చుట్టూ ఉన్న మనుషులు కూడా శుభ్రంగా ఉండకపోవడం అనేది మెయిన్గా మనం అనుకోవచ్చు. సో దాంట్లోనే ఏంటంటే ఇది చేతుల ద్వారానే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం తినే తిండి చేతితోనే తింటాం. మనం ఏదైనా పని చేసినా మన మొహం మన అవయవాలన్నిటి కూడా చేతులతోనే టచ్ చేస్తాం. కాబట్టి ఈ చేతులను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటే వాటిని అరికట్టగలుగుతాము. సో చేతులను ఏ విధంగా మనం శుభ్రంగా ఉంచుకోవాలి, ఎంతసేపటికి మనం చేతులను కడుక్కోవాలి, ఇది మనం అవగాహన కల్పించినట్లయితే చాలా మోస్ట్లీ అన్ని రోగాలకు నివారణ అనేది ఈ చేతుల ద్వారానే ఉంది. కాబట్టి వీటిని శుభ్రంగా ఉంచుకునే తరుణంలో మంచిగా వీళ్ళకి అవగాహన కల్పించాలని చెప్పేసి మరొకసారి వీళ్ళకి తెలియజేస్తూ, मेरा नाम किशन स्वामी, मैं करीमनगर जिला में प्रोजेक्ट कोऑर्डिनेटर यूनिसेफ प्रोजेक्ट में काम कर रहा हूँ. 15 अक्टूबर को దీనిలో భాగంగా కరీంనగర్ జిల్లా చెల్పూర్ గ్రామంలో చేతులను సబ్బుతో కడుక్కోవాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ చేతులను సబ్బుతో పరిశుభ్రంగా కడుక్కుంటే ఆరోగ్యంగా ఉంటామని, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది ఒక మంచి అలవాటు అని జిల్లా యూనిసెఫ్ కోఆర్డినేటర్ కిషన్ స్వామి దూరదర్శన్కు తెలిపారు. ఆడపిల్లల విద్య, వివాహ ఖర్చులను తీర్చడానికి తల్లిదండ్రులకు చక్కటి భరోసా అందించే సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశమంతటా అమలు జరుపుతోంది. భద్రాద్రి జిల్లాలోని జూలూరుపాడు మండలంలోని ఆడపిల్లలను తల్లిదండ్రులు ఈ పథకాన్ని సదవకాశంగా వినియోగించుకుంటున్నారు. ఈ మండల పరిధిలోని సబ్ పోస్టాఫీస్లో తమ పిల్లల పేర ఖాతాలు తెరిచి ప్రతి నెల వారి ఆర్థిక స్తోమతకు తగినట్టుగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో నగదు జమ చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభించిన తేదీ నుండి 21 సంవత్సరాల వయసు వరకు ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది. ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా అందిస్తున్న సుకన్య సమృద్ధి యోజనపై లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ చిరు వ్యాపారాలు, రోజువారీ పనులు చేసుకునే తమకు ఆడపిల్ల పుట్టిందన్న ఇబ్బందులు లేవని, తమ ఉపాధిలో కొంత సుకన్య పథకంలో దాచుకుంటున్నామని తెలిపారు. పోస్ట్ మాస్టర్ మాట్లాడుతూ జూలూరుపాడు పోస్టాఫీస్ పరిధిలో 3,000కు పైగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలున్నట్టు తెలిపారు. ఇది ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు వరమని చెప్పారు. కరోనా కారణంగా ఈ ఏడాది భారత ప్రభుత్వ రుణభారం 17% పెరిగి జీడీపీలో 90%కి చేరవచ్చునని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేసింది. 1991 నుంచి ఇప్పటి వరకు భారత రుణభారం జీడీపీలో 70% వద్ద స్థిరంగా కొనసాగుతోందని పేర్కొంది. కోవిడ్-19 కారణంగా క్షీణించిన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు ప్రభుత్వ వ్యయాలు పెంచడం, పన్ను ఆదాయాల క్షీణత కారణంగా ఈ ఏడాది అది 17% పెరిగి జీడీపీలో 90%కి చేరవచ్చునని తమ అధ్యయనంలో తేలిందని ఐఎంఎఫ్ ఆర్థిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ విటార్ గాస్పర్ చెప్పారు. అయితే 2021లో రుణభారంలో స్థిరత్వం ఏర్పడి 2025 నాటికి క్రమంగా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వరుసగా 3 రోజుల పాటు బీభత్సం సృష్టిస్తూ ఏకధాటిగా కురిసిన వానలు తగ్గనున్నాయి. తెలంగాణపై కొనసాగిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా 25 కిలోమీటర్ల వేగంతో అరేబియా సముద్రం వైపు కదులుతుంది. అది క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, మధ్య మహారాష్ట్ర వైపు కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
మహారాష్ట్రలో ఇప్పటికే ఏర్పడిన ఉపరితల ద్రోణితో ఈ అల్పపీడనం కలిసే అవకాశం ఉందని వెల్లడించారు. అదే జరిగితే వేగం పుంజుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రం వైపు వెళ్లే కొద్దీ తీవ్రత పెరుగుతుందన్నారు. ఈ నెల 16 నాటికి మరోసారి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వివరించారు. అది తిరిగి తెలంగాణ వైపు వచ్చే అవకాశాలు ఉండబోవని, మహారాష్ట్ర, కొంకన్, గోవా, కర్ణాటకలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని నాగరత్న పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో ఈ రోజు రేపు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఆమె తెలిపారు. కరోనా వైరస్ నిరోధానికి అందరూ SMS పద్ధతిని పాటించాలి. SMS అంటే శానిటైజేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్. కోవిడ్-19 అతి వేగంగా వ్యాపిస్తుంది. అతి దగ్గరగా నిలబడి తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా లాలాజల బిందువులు మార్పిడి జరిగి వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కోవిడ్-19 ఒక మహమ్మారి. కానీ భయపడకండి. కోవిడ్ రాకుండా వచ్చినా దానిని చిత్తుగా ఓడించగలిగే ఈ 3 సూత్రాలు పాటిద్దాం రండి. మాస్కే మనకు రక్ష. బయటకు వెళ్ళినప్పుడు ముక్కు, నోటిని పూర్తిగా మాస్క్తో కవర్ చేసుకుందాం. సామాజిక దూరమే ఇప్పుడు సురక్షితం. మనిషి మనిషికి మధ్య 6 అడుగుల దూరం ఉంచుతాం. మనల్ని పరిరక్షించేది పరిశుభ్రతే. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుందాం. కోవిడ్ వ్యాప్తిని ఆపుదాం. కరోనాపై విజయం సాధిద్దాం. రాష్ట్రంలో వరదలపై ఈ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష. సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని అధికారులకు ఆదేశం. వరద ప్రభావిత ప్రజలను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం. లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు పటిష్ట చర్యలు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ వెల్లడి. నేడు భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి. నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి. తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్ కేసులు. దేశవ్యాప్తంగా కోలుకుంటున్న వారే అధికం.